తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లాలో అధ్యక్ష పదవి కోసం పోటీ ఏర్పడిందా? ఎవరికి వారు సైలెంట్ గా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారా? పిసిసి ప్రెసిడెంట్ సొంత జిల్లాల్లో జిల్లా అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది? మారిన పరిస్థితుల నేపథ్యంలో పిసిసి పీఠం కోసం డిమాండ్ పెరిగిందా? జిల్లా అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు నాయకులు రేసుగుర్రాల మాదిరిగా పోటీ పడుతున్నారా? పిసిసి కమిటీ కంటే పార్టీ సారథులకే జిల్లాలో ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించడంతో ఈ పీఠంపై అందరి దృష్టి పడిందా? అందుకేనా సీనియర్ నేతలతో పాటు జూనియర్ నేతలు ఇందూరు జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారా? ఇందుకీ ఎవరా నేతలు? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక విషయంలో ఒకవైపు అధిష్టానం కసరత్తు చేస్తుంటే జిల్లా డీసీసీ కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో డీసీసీ పీఠం ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పిసిసి కార్యవర్గంలోకి నిజామాబాద్ జిల్లా నుంచి రామ్ భూపాల్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్లలో 4 నేతలకు రాష్ట్ర కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇంకా మరికొందరు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మిగిలిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులోకి వచ్చారట. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మానాల మోహన్ రెడ్డి ఉండగా ఆయన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనను డీసీసీ పదవి నుంచి తప్పించాలని పార్లమెంటు ఎన్నికల సమయంలో అధిష్టానాన్ని కోరారు. ఇక అప్పటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న నేతలు సైతం డీసీసీ పీఠంపై దృష్టి పెట్టారట. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, సీనియర్ నేతలు బాడ్సి శేఖర్ గౌడ్, మార చంద్రమోహన్, మునిపల్లి సాయిరెడ్డి తదితరులు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన బాస వేణుగోపాల్ యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగేష్ రెడ్డి రేసులో పరిగెత్తుతున్నారట. అలాగే డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి సైతం రేసులో ఉన్నారనే టోకు వినిపిస్తోంది. నిజామాబాద్ నగరానికి చెందిన నరాల రత్నకుమార్ కూడా ఆశిస్తున్నారట. దీంతో డీసీసీ పీఠాన్ని బీసీలకు కేటాయిస్తారా, ఓసీలకు కేటాయిస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే డీసీసీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలితలు సైతం ఆశిస్తున్నారు. అయినప్పటికీ 2018 తర్వాత వచ్చిన వారికి ఈ పదవి ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు టాక్ నడుస్తోంది. పార్టీ పటిష్టత లక్ష్యంగా ముందుకు వెళుతోన్న మీనాక్షి నటరాజన్ ఆలోచన ప్రకారం సీనియర్ నేతలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ మేరకు పనిచేశారనే దానిని పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు జిల్లా అధ్యక్ష పదవి కీలకమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీతోనే ఉన్న నేతల్లో ఒకరికి డీసీసీ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి డీసీసీ అప్పగిస్తుందో.